పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడు మండలం సిద్ధాపురం ప్రభుత్వ ఉన్నత పాఠశాల సమస్యలకు నిలయంగా మారింది. ప్రైవేట్ స్కూళ్లకు వెళ్లి చదువుకోలేని పేద విద్యార్థుల కోసం ప్రభుత్వం ఈ హైస్కూల్ను ఏర్పాటు చేసింది. నాణ్యమైన చదువులు ఈ హైస్కూల్లో బోధిస్తారనే నమ్మకంతో తల్లిదండ్రులు తమ పిల్లలను పంపుతున్నారు. అధ్వానంగా మారిన ఈ మై స్కూల్ పై స్వతంత్ర టీవీ ప్రత్యేక కథనం. నైన్త్ క్లాస్ అయిపోతుందంటే మాకు హిందీ మాస్టర్ ఇప్పుడు వరకు లేదన్నారు. అంటే నిన్న మొన్న మానేశాడు, 2 నెలల్లో మానేశాడు అంటే ఒక అర్థం ఉంది. ఇప్పుడు 1 ఇయర్ అయిపోతుంది, ఒక హిందీ మాస్టర్ లేడు అంటే అక్కడ హెచ్ఎంగా బాధ్యత ఉంది కదా. అసలు డైలీ లేదా వారానికి 10 రోజులకు ఒక కంప్లైంట్ ఇచ్చుకోవాలి కదా. డిప్యూషన్ ఇమ్మని చెప్పి లెటర్ పెట్టాం. ఎన్ని నెలలు అవుతుంది లెటర్ పెట్టి? అప్పుడు 3 సార్లు పెట్టాం. డిప్యూషన్ వేస్తా ఉన్నది. డిఎస్సీ నెక్స్ట్ మంత్ డిఎస్సీలు ఇస్తాను. లేదు ప్రైవేట్ వాలంటీర్ పెట్టుకుంటాను పర్మిషన్ ఇన్నాను. కమిటీ అన్ని సబ్జెక్ట్ కమిటీ అండి. గవర్నమెంట్ కమిటీలో ఉన్నోళ్ళు మేము వచ్చిన ఎలా అయింది. ఎప్పుడు బాధ్యత తీసుకుంటున్నాం. మేము వచ్చిన కాడి నుంచి బాగుంది అంటున్నారు. బాధ్యత తీసుకుంటున్నాం. సిద్ధాపురం ప్రభుత్వ హైస్కూల్లో చదువుకుందామంటే సబ్జెక్టు టీచర్స్ లేరు. దీంతో భవిష్యత్తుపై ఎన్నో ఆశలతో హైస్కూల్లో అడుగుపెట్టిన విద్యార్థులకు చేదు నిజాలు స్వాగతం పలుకుతున్నాయని స్థానికులు వాపోతున్నారు. 10వ తరగతి విద్యార్థులకు పరీక్షలు దగ్గర పడినా ఇంతవరకు ఈ స్కూల్లో హిందీ టీచర్ లేరు. దీంతో విద్యార్థులు ఆందోళన ఆవేదన చెందుతున్నారు. హైస్కూల్ హెడ్ మాస్టర్ స్పెషల్ క్లాసులు చెప్పడంతో హిందీ బోధించేవారు లేక ఇబ్బంది ఉందని విద్యార్థులు తెలుపుతున్నారు. మంచి పని చేస్తున్నారు. నాడు ఇచ్చాడు, మెషిన్ ఇచ్చాడు. ఆడేంటి డబ్బులు. అంతేకాదు డ్రిల్ మాస్టర్, హెడ్ మాస్టర్ ఇద్దరు హిందీ పాఠాలు బోధించడంతో సబ్జెక్టు పూర్తిగా అర్థం కావడం లేదంటూ విద్యార్థులు ఆవేదన చెందుతున్నారు. హైస్కూల్లో కంప్యూటర్ క్లాసులు ఉన్నాయి, కానీ తాము ప్రాక్టికల్స్ చేసేందుకు కంప్యూటర్లు పనిచేయవని అంటున్నారు. హైస్కూల్ కమిటీ సభ్యులకు స్కూల్ ప్రిన్సిపల్ కి సరిపడదంటున్నారు. కమిటీ సభ్యులు, ప్రిన్సిపల్ గొడవ పడుతున్న దృశ్యాలు స్వతంత్ర కెమెరాకి చిక్కాయి. సిద్ధాపురం హైస్కూల్లో మధ్యాహ్న భోజనం బాగోలేదని, తినలేకపోతున్నామని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాము ఏం తింటున్నామో పట్టించుకునే నాథుడే లేడని వారు వాపుతున్నారు. విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమాడుతున్న హైస్కూల్ సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఉదయం ఇచ్చే జావలో పెంకి పురుగులు, బొద్దింకలు వస్తున్నాయట. సాంబారులో గంజి కలుపుతున్నారని, దాని రుచి పుల్లగా ఉంటోందని విద్యార్థులు చెప్పినా పట్టించుకునేవారు లేరని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ హైస్కూల్లో త్రాగడానికి నీటి సౌకర్యం కూడా లేదని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. భోజనం చేసేటప్పుడు మాత్రమే కమిటీ సభ్యులు టిన్లో మంచినీరు బయట నుంచి తీసుకొస్తున్నారు. వాటర్ బిల్లు నెలకు 3000 అవుతోందని కమిటీ సభ్యులు గగ్గోలు పెడుతున్నారు. భోజనం చేయడానికి మాత్రమే వాటర్ తాగమంటారంటున్నారు. ఇక వాటర్ ను బాటిల్స్ లో పట్టుకుని క్లాస్ రూమ్ కి వెళ్తే యాజమాన్యం ఒప్పుకోదని విద్యార్థులు బాధ చెప్పుకుంటారు. ఇదిలా ఉండగా విద్యార్థులకు సరైన బాత్రూమ్ సౌకర్యం లేకపోవడంతో బయటి పొలాల్లోకి, బహిర్భూమికి వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ విషయం విద్యార్థులు సిగ్గువిడిచి చెబుతున్నా పట్టించుకోలేని స్థితిలో హెడ్ మాస్టర్ ఉంటున్నారన్నారు. ఇక ప్రభుత్వం బాత్రూంలు కట్టినా కనీసం నీటి సదుపాయం లేకపోవడంతో ఇబ్బందులు తప్పడం లేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సిద్ధాపురం హైస్కూల్లో ఇంత దారుణం జరుగుతున్నా పై అధికారులకు తెలియకుండా సిబ్బంది రోజులు గడుపుతున్నారంటున్నారు. ఈ స్కూల్ కు వచ్చిన గ్రాంట్లు ఎంతవరకు సక్రమంగా ఖర్చు పెట్టారనేది తెలుసుకోవాలని స్థానికులు అంటున్నారు. ఈ హైస్కూల్లో సమస్యలపై జిల్లా కలెక్టర్ విచారణ చేయించి తగిన చర్యలు తీసుకోవాలని, విద్యార్థులకు న్యాయం జరగాలని తల్లిదండ్రులు కోరుతున్నారు. లెసన్స్ అన్ని జరుగుతున్నాయి, సార్ చెప్తున్నారు, కానీ మాకంటూ ఒక టీచర్ కావాలి. పబ్లిక్ కూడా దగ్గర పడుతుంది. మాకు లెసన్స్ అన్ని చాలా పెండింగ్స్ ఉన్నాయి. మాకు ఫస్ట్ హిందీ సార్ కావాలి. తర్వాత ఫుడ్ విషయం అంటే కొన్ని సార్లు పురుగులు రావడం, గుడ్లు అవి పాడైపోవడం, గుడ్లు అవి కొంచెం స్మెల్ అవి రావడం, ఫుడ్ అయితే సరిగ్గా బాగుండట్లేదు, రైస్ కూడా బాగట్లేదు. తినాలంటేనే ఇబ్బందిగా ఉంటుంది, కానీ తింటున్నాము. ఇంకా క్యారేజెస్ అవి ఎలా అయితే చేయరు. తర్వాత అంటే మాకు కంప్యూటర్ క్లాసెస్ అవి ఏం జరగట్లేదు. చెప్పడం అంటే ప్యానెల్ లో పెట్టి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు, కానీ ఏమన్నా ఫార్ములాస్ అవి చెప్తున్నారు, కానీ ఏమన్నా ఎక్స్పెరిమెంట్ ఏం చేయాలంటే మా దగ్గర నుంచి చేయించట్లేదు. ఇంకా ఎన్విరాన్మెంట్ అంతా బాగానే ఉంది, కానీ కొంచెం మాకు హిందీ సార్ కావాలి. పబ్లిక్ కూడా దగ్గర పడుతుంది. మాకు చదువుకోవడానికి కొంచెం చాలా ఇబ్బందిగా ఉంటుంది. హిందీ సార్ అంటూ మాకు కావాలి. ఫస్ట్ నారా లోకేష్ గారు కొంచెం మాకు స్కూల్ చాలా దీనంగా ఉంది, మాకు అర్థం చేసుకొని త్వరగా హిందీ సార్ని ఇస్తారు.
నా పేరు అనుష, నేను 10th క్లాస్ చదువుతున్నాను. నేను జడ్పీహెచ్ఎస్ స్కూల్ సిద్ధాపురంలో చదువుతున్నాను. మాకు క్లాసులు స్టార్ట్ చేసి 10th క్లాస్ స్టార్ట్ అయ్యి 5 months దాకా అవుతుంది. కానీ హిందీ సార్ లేకపోవడం వల్ల ఇబ్బంది అవుతుంది. హెచ్ఎం సార్ హిందీ ఎక్స్ప్లెనేషన్ చేసినా హిందీ సార్ ఉంటే బాగుండు అనే ఒక చిన్న తాపత్రయంతో మేము మీడియాకి తెలియజేస్తున్నాం. అంటే ఆయన చెప్పేది అర్థం అవుతుందమ్మా? అంటే ఆ సార్ చెప్పింది అర్థం సరిగ్గా కాకపోయినా హిందీ సార్ ఉంటే బాగుంటుంది అని. 9th లో హిందీ సార్ ఉన్నారు సార్, 10th స్టార్ట్ అయినప్పటి నుంచి హిందీ సార్ లేరు. అలానే ఫుడ్ కూడా బాగుండడం లేదు సార్. గుడ్డు అదొక రకంగా ఉంటున్నాయి సార్, గుడ్లు టేస్ట్ ఏం బాగుండట్లేదు సార్, స్మెల్ వచ్చేస్తున్నాయి సార్. ఫుడ్ ఈ రోజు పప్పు గోంగూర వండారు సార్, కానీ ఒట్టి నీరులాగే ఉంది సార్, కూర ఏం బాగాలేదు సార్. కంప్యూటర్ లో మాకు క్లాసులు జరుగుతున్నాయి కానీ ఇక్కడ ప్రాక్టీస్ ఏమి చేపించడం లేదు సార్. ఇక్కడ ల్యాబ్లు లేవు సార్. కంప్యూటర్ ఉంది. మాకు స్కూల్స్ మొదలు పెట్టి 5 నెలల పైన అయిపోతుంది. ఇప్పటికి వచ్చి హిందీ టీచర్ లేరు. హిందీ అనేది చాలా క్రిటికల్ సబ్జెక్టు, అర్థం అవడానికి కూడా కొంచెం టైం పడుతుంది. తెలుగులాగా కొన్ని అర్థం చేసుకుని చదువుదామంటే హిందీ కొంచెం కష్టమైన సబ్జెక్ట్ కాబట్టి మాకు కొంచెం అర్థం అవ్వట్లేదు. హెచ్ఎం సార్ ఇప్పటి వరకు కొన్ని లెసన్స్ చెప్పగలిగారు, కాకపోతే హిందీ టీచర్ ఉంటే సిలబస్ కంప్లీట్ చేసి మేము చదివేలాగా మోటివేట్ చేయగలరు. కాబట్టి హిందీ టీచర్ ఉండాలని మేము కోరుకుంటున్నాం. ఎడ్యుకేషన్ మినిస్టర్ నారా లోకేష్ గారు మా స్కూల్ చాలా దీన స్థితిలో ఉంది, మా స్కూల్ని మీరు పట్టించుకోవాలని కోరుకుంటున్నాం. మా స్కూల్